కరువు వర్షాభావం కారణంగా వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోయిన వేళ శ్రీ సత్యసాయి జిల్లా మహిళా రైతులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓబుళ దేవర చెరువు మండలం గాజుకుంటపల్లి గ్రామ మహిళలు వేరుశెనగ పంటలో నష్టాలు రావడంతో ఊరగాయల తయారీ వైపు అడుగులు వేశారు. ఈ చిన్న పరిశ్రమ గ్రామంలోని పలు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆదాయ వనరుగా మారింది. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళ దేవర చెవర్ మండలం గాజుకుంటపల్లి గ్రామంలో వరుసగా కరువు పరిస్థితులు నెలకొనడంతో రైతులు ప్రధానంగా సాగు చేసే వేరుశెనగ పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులు కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అలా గ్రామంలోని మహిళలు ముందుకు వచ్చి ఊరగాయల తయారీని ఉపాధిగా మార్చుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో దాదాపు 100కు పైగా కుటుంబాలు ఈ పచ్చళ్ల తయారీతో జీవనం సాగిస్తున్నాయి. సీజన్కు అనుగుణంగా మామిడి, నిమ్మ, ఉసిరి, పచ్చి చింతకాయ, టమాటా వంటి పచ్చళ్లను తయారు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసే ఈ పచ్చళ్లకు మంచి రుచి ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ తయారయ్యే పచ్చళ్లను స్థానికంగానే కాకుండా హైదరాబాద్, చెన్నై, కర్ణాటక వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలో తయారయ్యే పచ్చళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పచ్చళ్ల తయారీ ద్వారా గ్రామ మహిళలకు ఉపాధి లభించడమే కాకుండా కుటుంబాలకు అదనపు ఆదాయం కూడా అందుతోంది. అదే గ్రామంలో సోమిరెడ్డి రమాదేవి స్వంతంగా పచ్చళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి దాదాపు 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఏం లేదు మేడం, అంతా 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు అమ్ముతాం మేడం. బాగా ఎత్తకపోతాం, బాగుందని, ఓన్లుగా బాగుంది, నీట్గా ఉందని ఎత్తకపోతాం. వ్యవసాయం చేసి మాకు పొలం ఉంది, ఎక్కడ అంతా పొలం అంతా దాంట్లో గిట్టుబాటు కాలేదు మేడం. మళ్ళీ దీంట్లోకి వచ్చినాం మేడం. అంతా సౌకర్యాలు చేయాలి కదా మేడం. ఖుషిగా పని చేస్తారు మేడం నా దగ్గర. మా కోసం మంచి పని చేసినావు ఎండకు కాకుండా. ఏం ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. వెళ్తానంటే టమాటాలు తెస్తాం సార్. నిమ్మకాయల సీజన్ లో నిమ్మకాయలు తెస్తాం సార్. కాయల సీజన్ లో మునక్కాయలు తెస్తాం. ఉసిరికాయ సీజన్ లో ఉసిరికాయలు తెస్తాం. బాండ్లుగా తయారు చేస్తాం సార్. కెమికల్ ఏమేమి అంతా బాగుంగానే సార్. స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చెందుతున్న చిన్న తరహా పరిశ్రమగా మార్చడం ద్వారా గ్రామస్తులకు, ముఖ్యంగా మహిళలకు గణనీయమైన ఆదాయాన్ని సంపాదించుకునేందుకు సాధికారత లభిస్తుంది. అంతకుముందు వ్యవసాయానికి పోతాంటే ఎండకు తట్టుకోలేక ఊరికే 2 పూట్ల అన్నం పెడతారు, 3 నూర్లు 20 మంది 30 మంది వస్తారు. బాగా మాట్లాడుకుంటే తమాసగా పనిచేస్తాం. నీళ్ళు పోసి బాగా కడిగేసి క్లీన్గా బాగా నీట్గా పెట్టేస్తాం. 10 మంది నుండి 30 మంది దాకా జనాలు వస్తాం. ఫస్ట్ 10 మంది 5 మంది చేసేవాళ్ళము. ఇప్పుడు ఇంకొంచెం అభివృద్ధిలోకి వచ్చింది. గవర్నమెంట్ తరఫున ఇంకా కొంచెం సహాయం చేస్తే ఇప్పుడు 30 మంది వచ్చారు, మళ్ళీ 50 మంది దాకా మేము పని చేసుకుంటాము. నెగడ సరుకు బాగా రుచికరంగా ఉంది, చెడిపాకోకుండా అని చెప్తాను. 100 కేజీల దాకా స్టార్ట్ చేసినాం. ఫస్ట్ 1000 టన్నుల దాకా పోతాను మేడం. ప్రభుత్వం ఇంకా ఆదాయం పెంచితే మాకు కూడా 100 రూపాయలు కూలి పెరుగుతుంది. సరైన ప్రోత్సాహం, ప్రభుత్వ సహాయం లభిస్తే ఈ చిన్న పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామంలోని మరిన్ని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని గాజుకుంటపల్లి గ్రామ మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.